డైరెక్టర్లు డబ్బుల విషయంలో చెప్పింది నా దృష్టిలో ఉన్నదైతే కరెక్ట్ ఉన్నాయి లెక్కలు, రిసిప్ట్లు కూడా లెక్కిస్తాం. వాళ్ళకి ఏమైనా ఇబ్బంది జరుగుతాయి డీసీఓ కానీ కలెక్టర్ కానీ కంప్లైంట్ చేస్తే వాళ్ళు వస్తారు, ఎంక్వైరీ చేస్తారు. పూర్తి బాధ్యత సెక్రటరీ ఉంటే, తప్పు ఉంటే సెక్రటరీ వహిస్తారు, నా తప్పు ఉంటే నేను వహిస్తాను. దాని మీద క్లారిటీగా ఉన్నాం, ఎటువంటి తప్పుడు జరగలేదు. దాన్ని ఒకవేళ కావాలంటే రిసిప్ట్ పేమెంట్లు అన్నీ కూడా 2 రోజులు టైం తీసుకొని ఏది కావాలన్నా సభ్యులు కోరిన ప్రకారంగా చూపిస్తాం. వాళ్ళకి ఇబ్బందికరం అనిపిస్తే కంప్లైంట్ చేసుకోవచ్చు. కార్పొరేట్ మందులు మనకు ఇవ్వకపోవడంతో ఒక కొత్త కంపెనీ అగ్రిమెంట్ అని వచ్చింది. మిగతా ఒక 7-8 సొసైటీలు కూడా తెచ్చి మేము కూడా తెచ్చినాం. అందులో ఒక 3 లారీల మందు తీసుకొచ్చినాం. అమ్మే టైంలో ఏవో గారు వచ్చి నాసి రకమైన మందులు ఇవి అమ్మద్దు అనగానే అప్పటికి క్లోజ్ చేసినాం, బ్యాన్ చేసినాం. అప్పటి నుంచి మందులు అమ్మలేము. అయితే దానికి వచ్చిన డబ్బుల విషయంలో డైరెక్టర్లు కొద్దిగా అంటే దాని విషయంలో క్లారిటీ లేకనే ఏదో విషయంలో అడిగారు. ప్రతిదీ కూడా రిసిప్ట్ ఉన్నది, డబ్బులు కూడా ఎక్కడ పోలేవు, నేను సంతకం పెట్టదు, డబ్బులు ఎక్కడికి పోవు, నాకు తెలుసు దాని విషయం. సెక్రటరీ గారితో మాట్లాడి ప్రతి దానికి రిసిప్ట్ చూపిస్తాం. వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటే కలెక్టర్ కానీ డీసీఓ కానీ కంప్లైంట్ చేసి పూర్తి సమాచారం కోరవచ్చు. 9 లక్షల డబ్బులు తిన్నట్టు ఉంటే మా దృష్టికి వచ్చింది అనుకో, ఇప్పుడు ఏంది రేపు తెల్లారు ఎంక్వైరీ ఉంటాయి, రిసిప్ట్లు ఉంటాయి కంపల్సరీ 2 రోజులలో. ఇప్పుడు ఏంటంటే అంతా మన వడ్డీల పని నడుస్తుంది కదా, దాంట్లో కొద్దిగా డిలే అవుతుంది. 2-3 రోజులు టైం తీసుకొని ప్రతిదీ రిసిప్ట్ ఉంటుంది, రిసిప్ట్ చూపిస్తాను. చైర్మన్ నేను చేసిన, డీసీఓ గారు వచ్చి నువ్వు తప్పు చేసినావు, ఈ డబ్బులు తిన్నావు అంటే ప్రతిదానికి బాధ్యత వహిస్తాను.